నేను చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయి. సూర్నపు సోమయ్య. మహబూబాబాద్ మున్సిపాలిటీలో లోకల్ ఎన్నికల బరిలో 29వ వార్డు కాంగ్రెస్ మద్దతుతో బలపరిచిన సిపిఐ ఎంఎల్ సూర్నపు సోమయ్య డోర్ టు డోర్ ప్రచారం చేసి ఓట్లను అభ్యర్థించడం జరిగింది. ఈ భాగంలో ప్రతి కార్యకర్త, ప్రతి ఓటర్లు నాకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. అలాగే ఇంతకు ముందు నేను చేసిన అభివృద్ధి పనులే నన్ను మళ్లీ గెలిపిస్తాయని అన్నారు. ఈసారి నన్ను గెలిపిస్తే సైడ్ డ్రైనేజీ, కాలువలు, సిసి రోడ్లు, ప్రతి వారం దోమల మందు, అలాగే పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లను, 200 యూనిట్ల ఉచిత కరెంటు, అలాగే 69,000 కోట్లు నిధులు మున్సిపాలిటీకి రావడం ఆనందకరమైన విషయమని అన్నారు. ప్రతి వార్డుకు 50 లక్షల చొప్పున ఇచ్చి ప్రతి కాలనీలను అభివృద్ధి దశలో నడిపిస్తానని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెచ్చి పేదరికాన్ని నిర్మూలించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, ఓటర్లు తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలపరిచిన సూర్నపు సోమయ్య గారు సుత్తికొండ నక్షత్రం గుర్తుకే, సూర్నపు సోమయ్య గారు సుత్తికొండ నక్షత్రం గుర్తుకే, సూర్నపు సోమయ్య గారు సుత్తికొండ నక్షత్రం గుర్తుకే. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నేనే మాట్లాడినా మీరు మాట్లాడాలి. అందరికీ నమస్కారం అండి. నేను మహబూబాబాద్ పురపాలక సంఘంలో 29వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఎం అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా పేరు సూర్నపు సోమయ్య. నా గుర్తు సుత్తికొండ నక్షత్రం గుర్తు. నేను డోర్ టు డోర్ ప్రచారంలో పోతున్న సందర్భంలో ప్రజలు ఒక బ్రహ్మరథం పడతా ఉన్నారు. నాకు ప్రతి ఇంటికి పోగానే నేను చేసినట్టు అభివృద్ధి పనులు కావచ్చు, గత ఇందులకం చేసినట్టు అభివృద్ధి పనులు కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి తీరును కావచ్చు, వాళ్ళ ఆయన కూడా గుర్తు చేసుకుంటూ తప్పకుండా నాకు ఓటేసి భారీ మేడతో గెలిపిస్తామని కూడా ఆదరిస్తా ఉన్నారు. వాళ్ళే స్వయంగా చెప్తా ఉన్నారు. అదే కాకుండా ఇప్పటిదాకా నేను గెలిచినప్పుడు సింగిల్ గా నేను సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను గెలిచాను. ఇప్పుడు నాకు తోడుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ విజయానికి ఎంపీ, ఎమ్మెల్యే గారి విజయంలో కూడా సిపిఎం పార్టీ మద్దతు ఇవ్వటం, వారు భారీ మేడతో కూడా గెలవటం, ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సిపిఎం పొత్తు పెట్టుకున్నాం. 5 వార్డులు సిపిఎం, 4 వార్డులు సిపిఎం కు, 1 వార్డులో సిపిఎం కాంగ్రెస్ స్నేహపూర్వక పోటీ ఉన్నది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ వార్డులో నాకు సంపూర్ణ మద్దతును కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తెలుపుతా ఉన్నారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు కొన్ని సంక్షేమ పథకాలు అవుతున్నాయో, 200 యూనిట్ల కరెంటు, ఉచిత కరెంటు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, అదేవిధంగా గ్యాస్ 500కే గ్యాస్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేదా ఇంకా అనేక సంక్షేమ పథకాలు కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పురపాలక సంఘంలో మొదటిసారిగా 60 కోట్ల రూపాయలు, 59 కోట్ల 62 లక్షల రూపాయలు శాంక్షన్ కావటం, అవి ప్రతి వార్డుకు కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకుని 50 లక్షల రూపాయల చొప్పున పెట్టారు. మా వార్డు కూడా మా యొక్క అభ్యర్థుల మేరకు, కాంగ్రెస్ పార్టీ సిపిఎం అభ్యర్థుల మేరకు మాకు ఇక్కడ 46 లక్షల రూపాయలు మా వార్డులో పెట్టారు. ఎక్కడ రోడ్లు అవసరమో ఆ వార్డులను కూడా వార్డు రోడ్లను అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాం. అయితే మేము సిపిఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం మానుకోట పట్టణంలో ఇవాళ ఏదైతే ఉందో మానుకోట పట్టణం అభివృద్ధి చెందాలంటే ఇవాళ ఏదైతే మెగా కోచ్ ఫ్యాక్టరీ సర్వీస్ పాయింట్ డిపో ఏదైతే ఉందో అది రావాలని చెప్పేసి, అది రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం తోటి సాధ్యమైంది తప్ప కాదు. రాష్ట్ర ప్రభుత్వం రావాలంటే ఇక్కడ చైర్మన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఉంటేనే ఇది సాధ్యమైంది తప్ప కాదు. అదే కాకుండా ఇవాళ ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియం, లేదనుకుంటే పురపాలక సంఘంలో మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇంటర్నల్ రింగ్ రోడ్డు, అవుటర్నల్ రింగ్ రోడ్డు, అదేవిధంగా ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఒక ఇండోర్ స్టేడియం, మనది ఇది ఆడిటోరియం, కళాక్షేత్రం, ఇవన్నీ కూడా ఇట్లా ఇవాళ అనేక మంది పేదలు మన ఇవాళ రోడ్ల మీద చిరు వ్యాపారులుగా ఉన్నారు. ఇవాళ ఎవరైతే చిరు వ్యాపారులుగా ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ఒక వ్యాపార కేంద్రాన్ని, సముదాయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని ఆ సముదాయాలు కూడా ఏర్పాటు చేయాలంటే అన్ని కూడా జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో అయింది, ప్రతిపక్షాల లాంటి పార్టీలతో కాదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఇవాళ ఒక సీటు ఎక్కువ తక్కువ అనేది కాకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఇవాళ పెట్టుకుని పోతా ఉన్నాం. మా విజయం కోసం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ బాగా కృషి చేస్తారని, భారీ మేయర్తో గెలుస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఓటర్లందరూ కూడా సుత్తికొండ చుక్క గుర్తు మీద ఓట్లేసి గెలిపించాల్సిందిగా ప్రార్థన. బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి సూర్నపు సోమయ్య గారు సుత్తికొండ నక్షత్రం గుర్తుకే, నక్షత్రం గుర్తుకే.